వెల్కమ్ బ్యాక్. రాజన్న సిరిసిల్ల జిల్లాలో అంతర్జాతీయ కార్మిక దినోత్సవం సందర్భంగా సిఐటియు ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. మేడే స్ఫూర్తితో కార్మిక చట్టాలను హక్కులను కాపాడుకోవాలంటూ పిలుపునిచ్చారు. సంఘటిత అసంఘటిత కార్మికులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని సిఐటియు నాయకులు డిమాండ్ చేశారు. అంతర్జాతీయ కార్మిక దినోత్సవ వేడుకలకు సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ మహేందర్ అందిస్తారు. దేశవ్యాప్తంగా మేడే సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. రాజన్న సిరిసిల్ల జిల్లాలో కార్మికులు తమ హక్కుల కోసం పోరాటాల కోసం ఎన్నో పోరాటాలు చేశారు. మనతో మాట్లాడేందుకు కార్మిక నాయకులు ఉన్నారు. మరిన్ని వివరాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి, ఇక్కడ మీ ప్రధాన సమస్యలు ఏమున్నాయి? ప్రధాన సమస్య కేంద్ర ప్రభుత్వం ఏదైతే బ్రిటిష్ కాలంలో ఇక్కడ ఉన్న కార్మిక వర్గం పోరాడి సాధించుకున్నటువంటి చట్టాలను కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ప్రస్తుతం రద్దు చేసింది. ఆనాడు మరి కార్మికుల హక్కుల గురించి మరి అప్పుడు మరి వాళ్ళ బ్రిటిష్ ప్రభుత్వం అనేక రకాల హింసలు పెడతా ఉంటే అప్పుడు పోరాడి సాధించిన 29 చట్టాలను మరి అప్పుడు బ్రిటిష్ ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఇప్పుడు ప్రస్తుతం మన దేశంలో ఉన్న మన పాలకులు, మన ప్రజల పాలిస్తున్న పాలకులు, మరి అది కూడా బీజేపీ ప్రభుత్వం, బీజేపీ కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు మరి మొత్తం ఇక్కడ ఆ చట్టాలను తీసేసి యజమాని లాభం చేసే విధంగా, కార్పొరేట్ సంస్థలు లాభం చేసే విధంగా మరి కొత్తగా 4 లేబర్ కోడ్లను తీసుకురావడం జరిగింది. దానివలన భారతదేశంలో ఉన్న కార్మిక వర్గం మొత్తం కట్టు బానిసలుగా మారే పరిస్థితి కనబడతా ఉంది. బ్రిటిష్ హామీల కంటే ఎక్కువ, వాళ్ళ కంటే ఎక్కువ ఈరోజు ఈ బీజేపీ ప్రభుత్వం ద్రోహం చేస్తూ ఉంది కార్మిక వర్గానికి. కాబట్టి వెంటనే ఆ తొలగించినటువంటి 29 చట్టాలను తిరిగి పునరుద్ధరించి మరి 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని సందర్భంగా డిమాండ్ చేస్తాను. అదేవిధంగా కార్మికులందరికీ కనీస వేతనాలు అమలు చేయాలి. ఈరోజు చూసిన మహిళా కార్మికులలో ఆశా, అంగన్వాడీ, బీడీ, అట్లాగే భవన నిర్మాణానికి సంబంధించి ఉన్నారు, అలాగే బిల్డింగ్ రంగానికి సంబంధించిన కార్మికులు అందరూ ఉన్నారు. వాళ్ళందరికీ కూడా పని భద్రత లేదు, ఉద్యోగ భద్రత లేదు. వాళ్ళందరూ కూడా కనీస వేతనం అమలు చేసి వాళ్ళకు ఉద్యోగ భద్రత కల్పించాలని సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. కనీస వేతనాలు ప్రకటించాలి, ప్రభుత్వాలు స్పందించాలని చెప్తున్నారు. మనతో మాట్లాడేందుకు మన నాయకులు ఉన్నారు. చెప్పండి. ఈరోజు మన కార్మిక హక్కుల పోరాట దినోత్సవం, ప్రపంచ కార్మిక దినోత్సవం 140వ మేడే కార్యక్రమాన్ని మన రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో సిఐటి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. మరి ఇటు మేడే కార్యక్రమం సందర్భంగా మరి కార్మిక వర్గం మరి పడుతున్నటువంటి కష్టాలు, నష్టాలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి మరి కార్మిక వర్గం పోరాడి సాధించుకున్నటువంటి మరి కార్మిక చట్టాలను ప్రస్తుత కేంద్ర ప్రభుత్వము 29 కార్మిక చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోడ్లు తీసుకొచ్చింది. కాబట్టి ఈ లేబర్ కోడ్లు కనుక అమలైతే మళ్ళీ కార్మిక వర్గం కట్టుబానిసల్లాగా మారే పరిస్థితి ఉంది. కాబట్టి యథావిధిగా కార్మిక వర్గం పోరాడి సాధించుకున్న చట్టాలను కొనసాగించాలని చెప్పి ఈ సందర్భంగా, ఈ మేడే సందర్భంగా అన్ని రంగాల కార్మికుల పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా మరి ఇక్కడ రాజన్న సిరిసిల్ల జిల్లా అంటేనే కార్మిక క్షేత్రం. ఇక్కడ పవర్లూమ్ కార్మికులు కావచ్చు, ఇతర అనుబంధ సంఘటిత అసంఘటిత రంగాల కార్మికులు లక్షలాది మంది పనిచేస్తూ ఉన్నారు. మరి ఈ కార్మికులకు సంబంధించినటువంటి మరి సమస్యల మీద నిరంతరం ఇక్కడ సిఐటిగా పోరాటాలు నిర్వహిస్తూ ఉన్నాం. అయినప్పటికీ కూడా ఈ పాలకులు మరి వారి సమస్యలను పరిష్కరించకుండా, వారు ఇచ్చినటువంటి హామీలను అమలు చేయకుండా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. మరి ఇక్కడ ప్రధానంగా పవర్లూమ్ కార్మికులకు సంబంధించిన ఉపాధి విషయంలో ప్రభుత్వము నిరంతరం ఉపాధి కల్పిస్తామని చెప్పింది, కానీ పూర్తి స్థాయిలో కల్పించినటువంటి పరిస్థితి ఉంది. ఇతర సంక్షేమ పథకాలను కూడా మరి కొనసాగించలేని పరిస్థితి ఉంది. అదేవిధంగా చూసుకున్నట్లయితే ఇక్కడ ప్రధానంగా జిల్లాలో ఆశా, అంగన్వాడీ, మధ్యాహ్న భోజనం, గ్రామ పంచాయతీ, హమాలి, మున్సిపల్ ఇట్లాంటి రంగాల భవన నిర్మాణ కార్మికులు ఉన్నారు. వారికి కూడా ప్రభుత్వం అనేక హామీలు ఇచ్చింది. ఈ హామీలను కూడా అమలు చేయాలని సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. మరి ఈ మేడే స్ఫూర్తితో మన కార్మిక చట్టాల హక్కుల పరిరక్షణ గురించి మేమందరం కూడా కార్మిక వర్గంగా ఐక్యంగా పోరాటం చేసి అయినా ఈ ప్రభుత్వాల మెడలు వంచి మా హక్కులను సాధించుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం తమ సమస్యలను పరిష్కరించాలి. ఏదైతే ప్రధాన సమస్యలు ఉన్నాయో తొందరగా ప్రకటించాలని చెప్పి కోరుతున్నారు. కెమెరామెన్ శ్రీనివాస్ రెడ్డితో మహేందర్, రాజన్న సిరిసిల్ల జిల్లా నుంచి.